హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బేల్పూరి సమోసాను ఇలా సింపుల్గా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా మైదా పిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఈ పిండిలో వేయాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి ఆయిల్ పట్టించాలి, మొత్తం కలిపి. తర్వాత ఇది వాటర్ పోసుకుంటూ ఒక చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బొరుగులు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి. చాట్ మసాలా లేదు కాబట్టి జీలకర్ర ధనియాల పౌడర్ వేసాను. ఇప్పుడు ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక ఆనియన్ కూడా వేసుకోండి కట్ చేసుకొని. ఇప్పుడు ఒకసారి కలపాలి దీన్ని. ఇప్పుడు హాఫ్ లెమన్ని పిండుకోండి ఇందులో. బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా చేసుకోవాలి. దీన్ని ఒక షీట్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద వేసుకొని 2 వైపులా లైట్గా కాల్చుకోవాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా మడత పెట్టి సమోసా షేపు ఇలా చేసి అందులో స్టఫింగ్ని నింపుకోవాలి. ఇలా మొత్తం నింపుకున్నాక మైదా పిండిని కొంచెం వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకొని దాన్ని ఇలా అంటించి అతకబెట్టాలి. ఇలా సమోసా షేప్లో అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి అందులో ఒక్కొక్కటి వేసుకుంటూ సన్నని మంట మీద కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సమోసా బేల్పూరి సమోసా రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.